చేసుకొని ఒక ఆనకట్ట కట్టుకొని ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే ఆ నీళ్ళని మనం ఆపగలిగితే ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని రెండు ఒక లెఫ్ట్ కెనాలు ఒక రైట్ కెనాల్ అని రెండు రకాలు ఉంటాయి. ఆ నీళ్ళని రెండు వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు ఇవ్వచ్చు, కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇటు నుంచి ఇట్లా కృష్ణాకు పంపించవచ్చు, కృష్ణాకు కూడా కొన్ని లక్షల నీళ్ళని పంపించవచ్చు. అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకి పంచడం. కాకపోతే ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇది చిన్న విషయమే కదా, చేయొచ్చు కదంటే ఏమీ లేదండి. ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు, అంటే బంకమట్టి ఇసుక అంటే గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా, ఆ నేల చాలా లోతులో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాల, ఆనకట్ట కట్టాల. ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలంటే అది అవ్వదు కాబట్టి ఇలా వెళ్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వృధాగా దానికి డయాఫామ్ వాల్ అని ఒకటి కట్టి ఆ నీళ్ళని ఇటు మరల్చి ఇక్కడ ఆనకట్ట కట్టాల. ఇటు వెళ్తున్న నీళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టి ఇట్ట తిప్పి నీళ్ళని ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాల. అంటే ఇది పూర్తి చేసి ఆ నీళ్ళకి ఆనకట్ట కట్టి దానికి గేట్లు పెట్టి చేయాలా. రెండు పక్కల 2 కెనాలు కట్టాలా. ఇది అర్థం కాకపోవడానికి ఏముంది ఇట్లా అర్థం కాకపోతే ఇటు పోయి నీళ్ళని ఇటు ఆపినావు, ఆ నీళ్ళని ఎటు తిప్పినావు, ఈ ఆనకట్ట కట్టావు, గేట్లు ఎత్తినావు, నీళ్ళు పోయినాయి, కృష్ణాకి ఇటు పోయినాయి. ఇంక ఇట్లా ఆలోచించడానికి ఏముంది, అర్థం కాకపోవడానికి ఏముంది. డబ్బులు సరిపోవట్లేదు అనేదానికి ఓకే, రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో మనకు తెలుసు, తెలియకపోవచ్చు. కాబట్టి ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రం రావణ కష్టంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు చైతన్యం అవ్వాలా. వీళ్ళందరూ ఆగడాలు కూడా అతి తక్కువ సమయంలోనే మూసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఏటు విజయసాయిరెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి DNA టెస్ట్ చేయించుకోవాలా. రెండోది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇవి రెండు రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, 2029లో నాకు తెలిసే వైనాట్ 175 కూటమి. ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా. మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే వైనాట్ 175 2 ఇచ్చాడు, 1 మధ్యలో మైనస్ కొడితే 0. ఇంతటితో కథం. అడగండి నన్ను, మీరు అడగండి. మీరు మా ఇద్దరికి ఏదైనా ఉందనా? పర్సనల్గా ఏం చెప్పలేదనా? ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, అది పెద్ద ఇష్యూ అయింది, వైరల్ అయిపోయింది. 100% ఆయన ఏమంటున్నా అంటే నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి. రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తుల భాగానికి వస్తారు, నాకు భయంగా ఉంది. కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు. నాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు అంటున్నాడు. ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా, ఇప్పుడు 2,60,00,000 వీడు 2,50,00,000 పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది. 100% విలా కొనుక్కుంది, ఆధారాలతో సహా పట్టుబడింది. ఆయనే చెప్తున్నాడు, నేను 1,60,00,000 పెట్టుకొని బ్యాగు పట్టుకొని వచ్చాను, నాకు ఇద్దరు కూతురు పుట్టారు కాబట్టి నాకు. ఆయన చెప్పేశాడు, ఒప్పుకునేశాడు. రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తారో వేరే విషయం. 1,60,00,000 బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్ళి ఇచ్చాడు. అందులో 60,00,000 సతీమణి సునంద గారు ఇచ్చారంట. ఆయన ఒప్పుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి ఇంట్లో 60,00,000 రూపాయలు బ్లాక్ మనీ మదన్ మోహన్ గారికి ఇచ్చారంట. ఇది ఒక కేసు తేలాల. ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికి పుట్టారు, ఏ పిల్ల పుట్టి ఈ కాదు ఇప్పుడు ముఖ్యం. ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే 1,60,00,000 రూపాయల బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి. 3 కోట్ల రూపాయల విల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి. ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి, శాంతి గారు, మనం ఇంకా ప్రూవ్ లేదు కానీ మనం తప్పు మాట్లాడకూడదు, ఎన్ని ఎండోమెంటు భూముల మీద సంతకాలు పెట్టిందో, ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నా. అది ఆయన వస్తాడు, లేకపోతే చర్యలు తీసుకుంటారు. ఒక అనామకుడు ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు
ఒక అనామకుడు అనుకో అంత ప్రెస్ ఉండదు. ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి, ఫ్యామిలీ కేసులు ఉన్నాయి, సివిల్గా ఉన్నాయి, క్రైమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెడతారు? మీరు అంటే మీరే చెప్పండి. మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తంగా ఉందా, ఎంత ఆనందంగానో చూస్తారు అంతే. ఓ ప్రెస్ వచ్చిందంటే దేనికి వస్తుంది? అందులో విషయం ఉందనే దానికన్నా వివరణ ఇచ్చేవాడు ఎవడని ఉంటుంది అంతే. ఇంకోటి విచ్చలవిడిగా రోడ్డు మీద పడాలి, లేదంటే అది భావోద్వేగానికిలోని పెద్దదవ్వాలి. అది లేనప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది. అది వెలుగులోకి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఉందనా, నాకు రేపు కేసు వస్తే నీకే ఫోన్ చేస్తా, వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, తప్పే ఉంది అందులో. అతను చూడు, ప్రజలు వేరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వేరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. అంటే 2 లక్షల మంది అతను ఎంచుకున్నట్టే. అపోజిషన్కి వేసినా, పొజిషన్కి వేసినా 2 లక్షల మందికి అతను బాధ్యుడే. అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సమాధానం చెప్పి తీరాలి. ఎవడైనా చెప్పాలి. ఎవరి శక్తి కొలది, ఎవరు హొందా కొలది, కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు. అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత పైన ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు ఒక కుటుంబం చేత ఎన్నుకున్నాడైతే ఆ కుటుంబం పెద్దగా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల ప్రవాహం ఏ విధంగా జరిగింది మనం చూసాం. అవును. సో ఈయన సభ్యుడే ఉండి మీడియా ప్రతినిధులపై కుటుంబం మీదే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని అయితే లేవాయి. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆ విధంగా మాట్లాడటం వరకు